హలో గైస్, రీసెంట్గా జియో హాట్‌స్టార్‌లో 'మై హీరో అకాడమియా విజిలాంటీస్' అనే యానిమే అయితే సీజన్ 1 మొత్తం తెలుగు, తమిళ్ డబ్స్‌లో అయితే రిలీజ్ అయింది. ఇక్కడ చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే, తెలుగు, తమిళ్‌లో రిలీజ్ అయిన ఈ యానిమే హిందీ డబ్‌లో అయితే రిలీజ్ అవ్వలేదు. సో, ఫర్ ద ఫస్ట్ టైం అనుకుంటా హిందీ డబ్‌లో రిలీజ్ అవ్వకుండా తెలుగు, తమిళ్‌లో రిలీజ్ అవ్వడం. సో, ఈరోజు ఈ యానిమే యొక్క రివ్యూనైతే ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఆఖరి వరకు చూసి మీ ఒపీనియన్ అయితే కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్ళిపోతే 'మై హీరో అకాడమియా విజిలాంటీస్' అనేది 'మై హీరో అకాడమియాకి' ప్రీక్వెల్ యానిమే అనమాట. అంటే 'మై హీరో అకాడమియా' స్టోరీ లైన్ జరగక ముందు జరిగే స్టోరీ. దీంట్లో మన మెయిన్ హీరో వచ్చి కోయిచి. మనోడికి స్లైడింగ్ అనే ఒక క్విక్ ఉంటుంది. అంటే మనోడు కాళ్ళు చేతులు కన్నా కింద పెడితే బొద్దింకలాగా జారుకుంటూ పాక్కుంటూ అయితే వెళ్ళిపోగలడు. అయితే అది చాలా స్లోగా ఉంటుంది. అది ఎందుకు పనికిరాదని మనోడికి హీరో లైసెన్స్ కూడా ఇవ్వరు. కానీ 'మై హీరో అకాడమియాలో' మెయిన్ హీరో అయిన ఇజుకు మిడోరియా లాగే ఆల్ మైట్ అంటే ఇతనికి కూడా చాలా ఇష్టం. అతనిలాగే మారి ప్రజలకి హెల్ప్ చేయాలనుకుంటాడు. కానీ తనకున్న పవర్ను ఉపయోగించి విలన్స్ నుండి ప్రజలను ఎవరిని సేవ్ చేయలేడని అతనికి కూడా తెలుసు. అందుకనే రాత్రిపూట ఆల్ మైట్ లాంటి ఒక కాస్ట్యూమ్ వేసుకుని ఊరంతా తిరుగుతూ ప్రజలకైతే చిన్న చిన్న హెల్ప్స్ అయితే చేస్తూ ఉంటాడు. ఎగ్జాంపుల్కి ఏదైనా కింద పడిపోతే ఎత్తేయడం, ఏదైనా తెచ్చివ్వమంటే తెచ్చివ్వడం అలాంటివైతే చేస్తూ ఉంటాడు. ఈ ప్రాసెస్ లోనే ఒక ఇన్సిడెంట్ లో పాప్ స్టెప్ అండ్ నకుల్ డస్టర్ అనే ఇద్దరినైతే మనోడు కలుస్తాడు. దీంట్లో నకుల్ డస్టర్ మనోడిని ఆ భ్రమ నుంచి బయటకు తీసుకొచ్చి ఒక మంచి హీరోలాగా మారుద్దామని అయితే అనుకుంటాడు. దాని తర్వాత ఏం జరిగింది, మనోడు ప్రో హీరో అయ్యాడా లేదా అన్నదే స్టోరీ లైన్ అనమాట. ఇక యానిమే ఎలాగుందంటే, మనందరం 'మై హీరో అకాడమీని' చూసి ఎంత ఎంజాయ్ చేసామో విజిలాంటీస్ చూసి కూడా అంతే ఎంజాయ్ చేస్తాం. తెలుగు డబ్బింగ్ కూడా చాలా బాగా చెప్పించారు. ప్రతి ఒక్కరికి కూడా వాయిసెస్ అనేటివి బాగా సూట్ అయ్యాయి. ఇక్కడ మనం పర్టికులర్గా మాట్లాడుకోవాల్సింది డైలాగ్ రైటింగ్ గురించి. నిజంగానే తెలుగు డబ్బింగ్లో బాగా రాసుకున్న డైలాగ్స్ అనేటివి. జియో హాట్‌స్టార్ నుంచి ఇంత మంచి తెలుగు డబ్బింగ్ యానిమే వస్తుందని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. నిజంగానే తెలుగు డబ్బింగ్ అనేది చాలా బాగుంది. ఇంతవరకు మీరు ఈ యానిమేని తెలుగు డబ్బింగ్లో చూడాలా వద్దా అని కన్ఫ్యూజన్లో ఉంటే తప్పకుండా వెళ్ళి తెలుగు డబ్బింగ్లో చూడండి. నాకు తెలిసినంత వరకు జపనీస్ చూసిన వాళ్ళు కూడా తెలుగు డబ్బింగ్ అనేది బాగా నచ్చుతుంది. 'మై హీరో అకాడమియా' ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే డెఫినెట్లీ యానిమేని తెలుగు డబ్బింగ్లో ట్రై చేయండి. సో ఇప్పటికే మీలో ఎవరైనా యానిమేని తెలుగు డబ్బింగ్లో జియో హాట్‌స్టార్లో చూసుంటే మీకు ఎలా అనిపించిందో తెలుగు డబ్బింగ్ కింద కామెంట్ చేయండి. ఇప్పుడైతే ఒక యానిమే నుంచి కొన్ని అప్డేట్స్ అయితే ఉన్నాయి. సో వాటిని అయితే తెలుసుకుందాం. జుజుత్సు కైసెన్ సీజన్ 3 అనేది జనవరి 8న అయితే రిలీజ్ కాబోతుంది. సో తెలుగు డబ్బింగ్ రిలీజ్ డేట్ అనేది ఇంకా రాలేదు. వచ్చిన వెంటనే మన ఛానల్లో అయితే ఖచ్చితంగా పోస్ట్ చేస్తాను. సో దానికోసం ఇన్స్టా పేజ్ని అయితే ఫాలో అవ్వండి. ఇక అలాగే జుజుత్సు కైసెన్ నుండి ఒక న్యూ మూవీ అయితే రిలీజ్ అయినట్టు మనందరికీ తెలిసిందే. అదే జుజుత్సు కైసెన్ ఎగ్జిక్యూషన్. ఈ మూవీ ఆల్రెడీ జపాన్లో అయితే రిలీజ్ అయింది. మూవీకి మంచిగానే పాజిటివ్ రెస్పాన్స్ అయితే వస్తుంది. సో మూవీ మంచిగానే ఉన్నట్టుంది. ఖచ్చితంగా ఇండియాలో రిలీజ్ అయితే మనం కూడా ట్రై చేద్దాం. ఇక నెక్స్ట్ విషయానికి వెళ్ళిపోతే, రీసెంట్గానే JJK0 మూవీ తెలుగు డబ్బింగ్లో సోనియాలో టెలికాస్ట్ అయింది. మనందరం కూడా దాన్ని చూసాం. సో తెలుగు డబ్బింగ్ ఎలాగుందో పక్కన పెట్టేస్తే తెలుగులో అయితే వచ్చింది కదా. సో దీన్ని అయితే కొంతమంది చూడలేకపోయారు. ఇక రీటెలికాస్ట్ కూడా వాళ్ళు ఎప్పుడు చేస్తారో మనకు తెలియదు. అలాంటి వాళ్ళకైతే గుడ్ న్యూస్ గైస్. అదేంటంటే JJK0 మూవీ కొన్ని రోజుల్లో క్రంచీరోల్ అయితే తెలుగు డబ్బింగ్లో రిలీజ్ అవబోతుంది. ఇక్కడేమి క్రంచీరోల్ మళ్ళీ డబ్బింగ్ చెప్పించడం లేదు, సోనియా డబ్బింగ్ని అయితే దింపబోతుంది. ఇక్కడ సంతోషపడాల్సిన విషయం ఏంటంటే, సోనియాలో ఈ మూవీని టెలికాస్ట్ చేసినప్పుడు బ్లడ్ సీన్స్ అన్నిటిని సెన్సార్ చేయడం వల్ల మనం అంతగా ఎంజాయ్ చేయలేకపోయాం. ఇప్పుడైతే ఏం సెన్సార్ ఏమి ఉండదు, ఖచ్చితంగా అన్నిటిని అయితే దింపుతారు. సో అందరూ తప్పకుండా చూసి ఎంజాయ్ చేసేయండి. ఈ మూవీ రిలీజ్ డేట్ రాగానే తప్పకుండా ఇన్స్టాగ్రామ్లో అయితే ఒక వీడియో కూడా పెడతాను. సో దాన్ని మీరు మిస్ కాకుండా ఉండాలంటే బయోలో ఉన్న లింక్ని క్లిక్ చేసి మన ఇన్స్టా పేజ్ని అయితే ఫాలో అవ్వండి. సో ఇది గైస్ ఇవాల్టి వీడియో. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, అలాగే చాలామందికి రికమెండ్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి. నెక్స్ట్ వీడియోతో నెక్స్ట్ అప్డేట్తో మళ్ళీ కలుద్దాం. సీ యూ లేటర్.